అంటే మీరు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు ఆకాశరాజు కానీ లేదంటే తొండమానుడు కానీ వీళ్ళందరూ కూడా గత జన్మలో ఇది ఇప్పుడు మళ్ళీ ఇలా వచ్చారని చెప్పుకుంటూ ఉన్నాం కదండి. అంటే మీకు ఇంత స్వామి కార్యం మీరు చేయడానికి మీ గత జన్మది ఏంటి? అది నాకు ఆయన ఎప్పుడు నాకు చెప్పలేదు సార్. నేను అడిగినా ఆయన నాకు పలకలేదు కూడా, ఓపెన్గా చెప్పాలంటే. మీరు అడిగారు? నేను అడిగాను. ఎంతోమంది ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, డబ్బులు ఉండే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏదో కీర్తనలు రాపిస్తే వాళ్ళు ప్రింట్ చేపిస్తారు, అన్ని సేవలు చేస్తారు కదా, నీకు నన్ను పట్టుకుంటే నీకేమొస్తాయని ముందు 2-3 సార్లు నవ్వేవాడు. ఒక 4th టైం మాత్రం ఆయన చెప్పాడు, ఇవన్నీ నీకు అనవసరం, నేను చెప్పింది చేయడమే నీ కర్తవ్యం, నేను చెప్పింది నువ్వు చేస్తూ ఉండు అంతే అని. అదే స్వామి తీక్షణంగా కూడా చూస్తాడు, ఆయన మామూలుడు కాదు. సో అప్పుడే అర్థమైద్ది. ఇంకా అంటే ఆయనతో అసోసియేషన్ ఏర్పడిన తర్వాత ఆయన చేష్టలని, ఆయన చూపులకి, దీనికి మనకు అర్థమైపోతుంది. సో ఆ రోజు ఐ థింక్ ఒక 6-7 years బ్యాక్ ఐ స్టాప్డ్ ఆస్కింగ్ హిమ్ ఎందుకు ఏంటి అనేది కూడా అడగటం మానేసి ఆయన చెప్పింది చేసుకుంటూ పోవటం అంతే. మనకు ఒక కుతూహలం ఉంటుంది కదా, ఎందుకంటే మన చరిత్ర రాసేటప్పుడు అది అంటే ఒకటి కుతూహలం అంటే అది మానవ నైజం ఉంటుంది. కానీ మనం పోయిన జన్మలో ఏం చేశాము అనేది దాన్ని బేస్ చేసుకొని దాన్ని ఏదో తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి దాంట్లో మనం ఏదో ఈ ఎనర్జీ అంతా అక్కడ వేస్ట్ చేసుకునే బదులు ఏదో చేయకపోతే ఈయనతో అసోసియేషన్ రాదు సార్, స్వామితో అసోసియేషన్ ఉండదు. ఇప్పుడు ఒక మనిషితో కలుస్తున్నా అంటే, ఇప్పుడు ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారు అంటే, మా ఇంటికి వచ్చారు అంటే స్వామి మిమ్మల్ని పంపించాడు అంటే మన అసోసియేషన్ ఏర్పడడానికి స్వామి మూల కారణం. అంతేగాని ఊరక మీకై మీరు తోసుకొని రాలేదు, తోసుబడి రాలేదు, లేకపోతే నాకై నేను మిమ్మల్ని ఫోన్లు చేసి రాండి సార్ అని అనలేదు. అదేంటంటే స్వామి మిమ్మల్ని పంపించాడు. బహుశా ఆయన సంకల్పం ఇప్పుడు బయటికి తీసుకురావాలనుకున్నాడేమో. మరి 2014 నుంచి ఇప్పుడు దగ్గర ఎన్ని సంవత్సరాలు అండి? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల్లో ఏ రోజు కూడా నేను ఎవరికి మాట్లాడింది లేదు, ఇంటర్వ్యూస్ చేసింది లేదు, ఎక్కడ ఎవరితో మాట్లాడలేదు. నాకు ఇంట్రెస్ట్ కూడా ఉండేది కాదు. అంటే చాలామందికి స్వామివారిని ఇక్కడ ఉన్న చోటనే వారి దర్శనం పొందాలి, ఆయన యొక్క అనుగ్రహం మన మీద ఉండాలనుకుంటారు కదండి. వాళ్ళు ఎలా స్మరిస్తే స్వామివారికి దొరుకుతారు? లేదా అది ఏదైనా మీరు రాశారా, ఏదైనా వాక్యం కానీ కావ్యం? అవన్నీ మెయిన్ నామ సంకీర్తన సార్. స్వామి రూపాన్ని సదా ధ్యానించుకుంటూ స్వామిని మనం చూసేటప్పుడు కూడా తిరుమలలో ఫస్ట్ ఆయన పాదాల దగ్గర నుంచే మనం స్మరించుకోవడం మొదలు పెట్టాలి. ఆ పద్మపీఠం మీద ఎట్లా నిలబడి ఉంటాడు, స్వామి పాదాలు ఎంత సున్నితంగా ఉంటాయి, కంకణాలు ఎట్లా ఉంటాయి స్వామికి, ఆయన వేసుకున్న ఈ పంచ ఎట్లా ఉంటుంది, పట్టు పీతాంబరం స్వామి కట్టుకొని ఎట్లా ఉంటాడు, కటివరద హస్తం ఎట్లా ఉంటుంది, దాని అర్థం ఏంటి, స్వామి ఎందుకు చూపిస్తున్నాడు, కలియుగంలో నా పాదాలు పట్టుకున్నామని నేను కాపాడుతానని చూపిస్తూ వాడి సంసారం కటివరకే అని చూపించడం. స్వామివారి నడుము ఎంత సన్నగా ఉంటుంది సార్, స్వామివారి ఎంత నాజుగ్గా ఉంటాడు ఆయన. అయితే నాభి కమలనాభుడు, అక్కడి నుంచి పైకి చూస్తే స్వామివారు అమ్మవారి వక్షస్థలంలో ఉంటారు. అమ్మవారు ఎంత అందంగా ఉంటారు స్వామి హృదయంలో. స్వామివారి కౌస్తుభము, మకరకర్ణ కుండలాలు, స్వామివారి పద్మనయనాలు, కలువ కన్నులు, శతకమలక్షుడు కదా, మరి విశాలమైన నుదురు, మనకే ఈ జుట్టుకే ఇంత ఉంటే స్వామివారి ఎంత అందంగా ఉండాలి. ఆయన నామాలు ఇవన్నీ మరి వరుసగా మనం తలుచుకున్న ముక్కు, సంపెంగ లాంటి ముక్కు, ఇవన్నీ మనం అట్లా చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా స్వామి మన హృదయంలో నిలబడిపోతాడు. ప్లస్ ఆయన నామస్మరణ. అందుకనే కదా భగవద్గీతలు చెప్పింది అనన్య చింతయంతో. అది సో అది ఫాలో అయితే ఆటోమేటిక్ ప్రతి ఒక్కరికి ఉంటుంది సార్. స్వామి ఎవరి వాడు కాదు సార్, అందరి వాడు. స్వామి మనకి ఇక్కడ ఉన్నాడు అంతే. ప్రతి వాళ్ళ గుండెల్లో స్వామి ఉన్నాడు. అంటే డిఫరెంట్గా కొలుసుకొనివ్వండి, ఎట్లా కొలుసుకున్నా ఒక సూపర్ న్యాచురల్ పవర్ అనేది మనకు ఉంది. లేకపోతే మన డెస్టినేషన్ మనమే డిసైడ్ చేసుకోవచ్చు కదా, వచ్చే వానలను ఆపచ్చు కదా. మరి ఇంత సైంటిఫిక్గా ఇంత అభివృద్ధి చెందాము, చాలామంది హేతువాదులు ఉంటారు. మరి వాళ్ళందరికీ ఇప్పుడు నా లైఫ్ హిస్టరీనే ఒక పెద్ద, ఇది ఒక మిస్టరీ.
నేను చదివింది ఒకటి, బీఫార్మసీ చేసింది ఒకటి, ఇప్పుడు చేసేది ఒకటి. పోనీ ఎంఏ ఏదన్నా తెలుగు లిటరేచర్ కానీ లేకపోతే ఏదైనా పిహెచ్డి చేశానంటే అది కూడా లేదుగా. ఏదైనా గ్రంథాలు చదివానంటే అది కూడా లేదు. నా లైఫ్లో భగవద్గీత ఒక్కసారి చదివాను. అది కూడా గీతా జయంతి ముందు రోజు 2018లో స్వామివారి గీత కృష్ణుడు కనిపించి గీత నా చేతిలో పెడుతుంటే సడన్గా మెలకు వచ్చింది. నెక్స్ట్ మార్నింగ్ లేచి చూస్తే టీవీలో ఈరోజు గీతా జయంతి అని వస్తుంది. అప్పుడు వెళ్ళి గీతా మకరందం బుక్ తీసుకొని ఆ బుక్ అప్పుడు స్టార్ట్ చేస్తే 2019 డిసెంబర్ కంప్లీట్ చేయగలిగా. సంవత్సరం పట్టింది. అది కూడా ఏది ఆ ప్రతిపదార్థాలు ఏమి చూడకుండా ఓన్లీ శ్లోకము తాత్పర్యం ఈ రెండే. అది ఆ స్వామిని అంటే మనం ఒకటి సార్, ప్రతి వాళ్ళు కోరుకోవాల్సింది ఏంటంటే స్వామి బాధలు లేకుండా చూడు చాలు అంటే ఆశ మెయిన్. మనిషి ఈ ఆశాపాశ మోహాలని ఇప్పుడైతే పోతాయో ఆటోమేటిక్గా అందరం సెట్ అవుతాం సార్. ఎవరికి అది అవటంలా ఫ్రాంక్గా చెప్పాలంటే, ఇంక్లూడింగ్ మీ. అది ఎవరైనా సరే, ఎంత పెద్ద భక్తుడు వాడి ఎంత మహానుభావం అయినా సరే ఎక్కడో ఏదో ఒక వీక్ పాయింట్ను స్వామి పడతాడు, పట్టిస్తాడు మనకు. అక్కడ దాంతో కొడుతుంటాడు ఆయన. దాన్ని మనం దాని జోలి పోకపోతే తప్పించేది కూడా ఆయనే. సో ఆ విఘ్నత వస్తుంది సార్. స్వామి మనతో ఉన్నాడు అనడానికి ఆ విఘ్నత. తినకూడని పదార్థం ఉంటుంది, ఆ పదార్థం తినకూడదు అని మనం డిసైడ్ చేసుకునే విఘ్నత ఇచ్చేది స్వామి. నేను నాన్ వెజ్, ఐఎమ్ మోర్ ఫాండ్ ఆఫ్ నాన్ వెజ్. నాకు 2017లో ఒక్కరోజే నన్ను రియలైజ్ చేశాడు స్వామి. ఎట్లా అంటే 3 పూట్ల పెడితే 3 టైమ్స్ నేను నాన్ వెజ్ తినేవాడిని. అంత పిచ్చి ఉండేది. ఒకటే రోజు వస్తూ పొద్దుటూరు నుంచి వస్తున్నాను వెహికల్లో, సడన్గా మోషన్ స్టార్ట్ అయినాయి. 3 సార్లు అక్కడ చికెన్లు తిని 2 రోజుల నుంచి సడన్గా వచ్చాను. వెంటనే అసలు ఈ జిహో చేపల్ని ఉండబట్టి కదా ఇది ఎంత అని చెప్పేసి వెంటనే మా మిస్సెస్కి ఫోన్ చేసి, ఆ రోజు మా పాప బర్త్డే, నేను ఈరోజు నుంచి నాన్ వెజ్ మానేస్తున్నాను, ఎగ్ కూడా తిన్నా అని చెప్పాను. వెంటనే ఆ రోజు నుంచి స్టాప్. నన్ను చూసి ఆమె కూడా స్టాప్, మా మదర్ వాళ్ళందరూ. సో అదేంటంటే మనకి జిహో చేపల్యం ఒకటి, తర్వాత ఈ కోరికలు. నేను బాగా అబ్జర్వ్ చేసింది సార్, నేను వెళ్ళినప్పుడు స్వామిని ఏదన్నా కోరిక కొడితే అది చచ్చినా జరగదు నాకు, నా ఎక్స్పీరియన్స్లో. ఎందుకంటే నేను ఏది కోరుతాను దానికి ఆపోజిట్ చేసి పెడతాడు ఆయన. దాని దెబ్బకి అసలు ఆయన కోరడం మానేసా. ఇంటికి పెద్దవు నువ్వు, మా అమ్మలు మా నాన్నవు నువ్వేం చేస్తావో చెయ్యి, అన్నిటికీ నేను రెడీ, ఇంకేం మాట్లాడను అసలు. అది చెప్తాను, అది కూడా ఆనంద నిలయంలో చెప్పను. అక్కడ పోతాను, చూస్తాను, నాన్న వచ్చా నేను ఎలా ప్రజెంట్ అయిపోయింది, బయటకు వస్తా, బాగా దర్శనం ఇస్తాడు. బయటకు వస్తూనే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సభ్యారాల వస్త్రం అవి తగిలిస్తారు, అభిషేక తీర్థం ఇస్తారు, అంటే స్వామివారికి పెట్టిన శ్రీపాదరేను ఏదో ఇస్తారు, అక్షింతలు, వీళ్ళు అన్నమయ్య వాళ్ళు కంకణాలు అవి ఇస్తుంటారు. నేను అవన్నీ తెచ్చి మళ్ళీ అందరికి పంచుతుంటా. అంటే ఇవన్నీ మనకి ఒక సామాన్య భక్తునికి దొరికేవి కదా సార్, మనం సామాన్యులమే కదా. అటువంటిది అంటే ఆయన ఫస్ట్ నాకు చెప్పినట్టుగా ప్రతిదీ ఆయన నాకు చూసుకుంటా అన్నాడు కాబట్టి ప్రతిదీ ఆయనే చూసుకుంటుంటాడు.